హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. హెల్దీగా అలాగనే ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ త్వరగా కూడా అయిపోతుంది. అలాగనే ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం తినొచ్చు. ఎంతో హెల్దీగా రాగి పిండి అండ్ అటుకులతో చేసిన రెసిపీ ఇది. త్వరగా కూడా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ముందుగా అయితే అటుకులను అయితే తీసుకుని అందులో కొంచెం వాటర్ని అయితే పోసుకుని మనం ఇలా పొడిగా అలాగనే కొంచెం తడిగానే ఉండేటట్లుగా ఒక 10 మినిట్స్ అయితే వీటిని నానబెట్టుకోవాలి. మనం కొంచెం వాటర్ మాత్రమే మనం పోసుకోవాలి. అవి అక్కడ నానేలోపు మనం ఇక్కడ ఒక ఆనియన్, పచ్చిమిర్చి అలాగనే క్యారెట్ని కూడా మనం ఇక్కడ కట్ చేసుకుందాం. ఎంతో ఈజీగా క్విక్గా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆనియన్ అయితే నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగనే పచ్చిమిర్చిని కూడా చిన్నగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే ఎవరైనా చాలా ఇష్టంగా కూడా తింటారు. అలాగనే రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇక్కడ క్యారెట్ని కూడా మనం ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే ఆ పిండిలో మనకి మొత్తం కలిసిపోతుంది కాబట్టి మనం తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. తర్వాత కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా సన్నగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం అటుకుల్లో అయితే వాటర్ చల్లుకుని పెట్టుకున్నాం కదా, అవి అయితే చాలా బాగా నానిపోయాయి. వీటిని అయితే ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్ అటుకులను అయితే తీసుకున్నాను నేను. అదే కప్తో రాగి పిండిని కూడా తీసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగనే క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ని అయితే వేసుకుని కొంచెం జీలకర్రను కూడా వేసుకున్నాను నేను ఇక్కడ. జీలకర్ర వచ్చేసి ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ జీలకర్రను అయితే యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత పిండి అంతా కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఇలా మనం చపాతీ పిండిలాగా అయితే ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం చపాతీ పిండిలాగే కొంచెం గట్టిగా కాకుండా మరీ అంత లూజుగా కాకుండా మీడియంగా అయితే కలుపుకున్న తర్వాత ఇలా ఉండల్లాగా తీసుకుని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్స్ అన్నీ పగుళ్ళు రాకోకుండా నీట్గా అయితే ఇలా ప్రెస్ చేసుకోండి. కొంచెం మనం ఆయిల్ను కూడా చేతికి రాసుకుని ఇలా మెల్లమెల్లగా అయితే ప్రెస్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుని వీటిని అయితే ప్యాన్ పైన వేసుకుని అటువైపు ఇటువైపు అయితే రెండు వైపులు కాల్చుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా అయితే స్టీమ్ చేసుకుంటే మనకి త్వరగా అయితే ఒక మూతను అయితే ఇలా పెట్టుకుని స్టీమ్ చేసుకుంటే మనకి త్వరగా లోపల అనేది కుక్ అవుతుంది కాబట్టి రెండు వైపులా ఇలా అయితే మనం కాల్చుకోవాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా 2 సైడ్స్ అయితే కాల్చుకోండి, అప్పుడు త్వరగా అయితే కుక్ అవుతాయి. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా రాగి పిండితో చేస్తున్నాను కాబట్టి ఈ సమ్మర్లో కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినడం కూడా మనకి చాలా హెల్దీగా కూడా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.